ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బుడగ జంగాల సామాజిక వర్గానికి ఎంఆర్పీఎస్ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భరోసానిచ్చారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో జరిగిన బేడ బుడగ జంగాల ఆత్మీయ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాన డిమాండ్లు మరియు ముఖ్యాంశాలపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. బుడగ జంగాలను షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించాలన్న డిమాండ్ అత్యంత న్యాయమైనదని, ఈ పోరాటంలో ఎంఆర్పీఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దళిత సామాజిక వర్గాల్లో మాల మాదిగ కులాల తర్వాత అత్యధిక జనాభా కలిగిన కులం బుడగ జంగాలు అని, అయినప్పటికీ స్వార్థపరుల కుట్రల వల్ల వీరు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన గుర్తింపు లేకపోవడం వల్ల బుడగ జంగాలకు విద్య, ఉద్యోగ మరియు రాజకీయ రంగాల్లో దక్కాల్సిన ఫలాలు అందడం లేదని మందకృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బుడగ జంగాలను ఎస్సీలుగా గుర్తించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాయని గుర్తు చేశారు. ఈ అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు. తక్షణ పరిష్కారం కోసం ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం తాను ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెంటనే స్పందించి కేంద్ర పెద్దలతో చర్చించాలని కోరారు. న్యాయం, ధర్మం బుడగ జంగాల వైపే ఉంది, విజయం సాధించే వరకు మీ వెంటే ఉంటానని ఆయన నొక్కి వక్కానించారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగాల సంఘం ప్రతినిధులు, ఎంఆర్పీఎస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో సామాజిక వర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండబడే బుడగ జంగాలకి ఎంఆర్పీఎస్ అండగా నిలబడుతుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నా బుడగ జంగాల హక్కుల పోరాటంలో మద్దతుదారుడుగా ఉండడమే కాకుండా బుడగ జంగాలను ఎస్సీలుగా గుర్తించాలనే న్యాయమైన పోరాటంలో పూర్తిగా భాగస్వామ్యం అవుతుంది. అది న్యాయమైన పోరాటం అని చెప్పి స్పష్టంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత దళితుల్లో వెనుకబడ్డ సామాజిక వర్గాల్లో బుడగ జంగాలు ఒకరు. దురదృష్టవశాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కొంతమంది స్వార్థపరులు చేసిన కుట్ర ఫలితం వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలు ఎస్సీలు కారని ఒక నమ్మక ద్రోహానికి సంబంధించిన ఒక కుట్ర చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో నా బుడగ జంగాల సమాజం ఎస్సీలకు వచ్చే ఏ ప్రయోజనం కూడా పొందలేకుండా పోయింది. విద్యా అవకాశాలు వాళ్ళకు దక్కట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఎస్సీలు దక్కట్లేదు, ఆర్థికంగా సంక్షేమ పథకాలు న్యాయబద్ధంగా దక్కట్లేదు, రాజకీయంగా అవకాశాలు లేకుండా పోయినాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎంఆర్పీఎస్ స్పష్టంగా గుర్తు చేస్తున్నది, ఎంఆర్పీఎస్ భావిస్తున్నది దళితుల్లోనే ముఖ్యంగా మాల మాదిగల తర్వాత మూడో అతి జనాభా ఎక్కువ ఉన్న కులం నా బుడగ జంగాల కులం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో 3 కేటగిరీస్ జరిగితే మొదటి ప్రాధాన్యతే నా బుడగ జంగాలకు తెలంగాణలో వర్గీకరణ ద్వారా వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో నా బుడగ జంగాలు ఎస్సీ ధృవీకరణ పత్రాలే లేకుండా పోయినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది న్యాయమని గుర్తించి గత ప్రభుత్వాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వమైన నేటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైన అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీలుగా గుర్తించాలని చెప్పి కేంద్రానికి నివేదించడం జరిగింది. అదే సమయంలో మొన్న ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన కమిషన్ కూడా ఖచ్చితంగా బుడగ జంగాలను ఎస్సీల్లో గుర్తించాలని చెప్పి వాళ్ళ వెనుకబాటు, వాళ్ళ సామాజిక సంబంధించిన పరిస్థితులు కూడా ఇతరుల కంటే వెనుకబడిపోయినాయని చెప్పి గుర్తు చేసింది. ప్రస్తుతం అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రాన్ని పంపినాక కమిషన్ నివేదికలు కేంద్రాన్ని పంపిన తర్వాత కేంద్రంలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రంలో ఈ సమస్య వెంటనే పరిష్కారం కావాలని చెప్పి
ముఖ్యంగా షెడ్యూల్ కులాల హోదా నా బుడగ జంగాలకు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఇప్పటికే గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. అదే సమయంలో గౌరవ కేంద్ర మంత్రి అదే సమయం బండి సంజయ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినా ఇంకో కొంత సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నది.